గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన 10 నియమాలు. గృహప్రవేశం ఎలా చేస్తే, ఏ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభమే. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కల అనేది ఉంటుంది. చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కలలు కంటూ ఉంటారు. ఇక కొత్తిల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్తింట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు. మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇల్లు సమస్య శుభవార్త ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని, ఇంకా మీకు అనుకూలంగా ఉంటే సెలవు రోజుల్లో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు. మీ పేరు బలంతో పంచాంగం రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి 4 దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్యయంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన 4 మత్స్యయంత్రాలు, నవరత్నాలు భూస్థాపితం చేయించాలి. ఆర్థిక స్తోమత లేనివారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి. కొంత ఖర్చుతో కూడుకున్నదైనను 4 వైపులా యంత్రస్థాపన చేయించుకుంటే శని దోషాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి. మత్స్యయంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్తింట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు, మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలెను. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి దూడ కలిగిన ఆవును, నిండి బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకొని మంగళ వాయిద్యాలు శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న శుభముహూర్తమునకు గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టవలను. గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణకుంభంతో దేవుని పటం చేతపట్టుకొని యజమాని తాంబూలంతో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు, మంగళహారతి చేతపట్టుకొని సింహద్వారంనకు మనసుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. వారి వెనక ఇతర ముత్తైదువులు నిండు నీళ్లు, బిందె హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి. అలాగే కొత్తింట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు ఉపయోగించకుండా కొత్త వస్తువులను ఉపయోగించడం చాలా శుభప్రదం. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామగ్రిని ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉంచాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చిందే గృహప్రవేశం చేయకూడదు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురు పట్టుకొని కొత్తింట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం. ఈ కారణంగా కొత్తింట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలులు ఇవ్వడం, వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలుకున్నవి చేస్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేద మంత్రాచరణతో
బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలగకూడదు. అలాగే ఏ వంట చేయరాదు. కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది. యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ, పుణ్యవాచనము, వాస్తు మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. వృద్ధ పురుషులకి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు, బెల్లం, నవధాన్యాలు మొదలగునవి ఇంటి పైకప్పులో బలిహారం ఇవ్వాలి. వాస్తు హోమం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని, శిల్పిని, పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరిచి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకొస్తారు. ధాన్యంతో గృహప్రవేశం చేయడం వలన ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైనదని చెబుతారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు. కొబ్బరి మొక్కతో కొత్తింట్లోకి ప్రవేశించడం వలన లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు లభిస్తుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోని కొత్త పొయ్యి మీద పాలు పొంగించే ఆచారం ఉంది. ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు. తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు, అన్నశాంతి కార్యక్రమాలు చేయవలను. 3 రోజులు ఉభయ సంఖ్యల్లో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి. యజమాని కుటుంబం తప్పక 3 నిద్రలు వరుసగా గృహప్రవేశ అనంతరం చేయాలి. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశకర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారట. గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించడానికి, సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం. గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, కార్తీకం, మాఘం, పాల్గొన మాసాలు శుభప్రదం. శుభతిథులు విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి. శుభలగ్నాలు వృషభ, మిథున, కన్య, ధనస్సు, కుంభ లగ్నాలు శుభం. శుభవారం సోమ, బుధ, గురు, శుక్రవారాలు. శుభ నక్షత్రాలు రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభద్ర, రేవతి. గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణం తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఉచితంగా ముహూర్తం పెట్టించుకుంటే రుణశేషం పెంచుకున్న వాళ్ళం అవుతాము. గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనబడవు. దీనివలన ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంటాము. అంతే ఆరాటంతో గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.